ఓం శ్రీ సాయిరామ్. 1964 సంవత్సరం జూలై నెలలో డాక్టర్ కె భాస్కరన్ నాయర్ గారు ఇచ్చినటువంటి వ్యాసం నుండి మరికొద్ది భాగం చేసుకుందాం. సాయిరామ్. తా ఇంగుదీ స్నేహకృత ప్రదీప మాస్తీర్ణ మేధ్యాజినతల్పమంతః తస్యై సపర్యానుపదం దినాంతే నివాసహేతోరుటజం వితేరు. వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమవాసులు భోజన సత్కారాల నుంచి దగ్గరనే ఒక పర్ణశాలను వ్యవస్థ చేసి దానిలో సీతాదేవి నిద్రించుటకు జిక్క చర్మమును, వెలుతురు కోసము ఒక గాఢ నూనె దీపమును వేసిరి. ఆ నూనె దీపమే భారత సంస్కృతి యొక్క ప్రతీకము. సీతాదేవి కొరకు మాత్రం కాదు, అది వెలుతురిచ్చినది. భారతీయులందరికీ వెలుతురు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే కాళిదాసు అట్లా ఆ కావ్యాన్ని రచించాడు. ఆ నూనె దీపము జ్యోతిని మాత్రము కాదు, సంస్కృతిని, శాంతిని కూడా ఇస్తుంది. ఆధునిక పాశ్చాత్య నాగరికత అనేటువంటి సుడిగుండంలో పడక కోట్ల కొలది భారతీయులు ఈ సంస్కృతిని ఆదరిస్తున్నారు, ఆచరిస్తున్నారు కూడాను. వాళ్ళని ఉద్ధరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉద్ధారమేమో కావలసిందే. ఎక్కువ సంఖ్యలో కార్ఖానాలను స్థాపించి నగరాలను నిర్మించి వారిని ఉద్ధరిస్తున్నారు. అయినా పరిశ్రమం లేక పతనం అనేది పరిశ్రమయే పతనం అని మారేది సులభము. ఇతర దేశాల్లో జరిగి ఉంటున్నది ఇదే. ఆ నూనె దీపాన్ని ఆర్పి విద్యుత్ దీపాలను వెలిగిస్తే బాహ్యాంధకారము పోతుందే కానీ అంతక తమస్సు తొలగదు. సత్యమేవ జయతే నా నృత్యం, సత్యమేవ జయతే నానృతం సత్యేన బంధ విధతో దేవయానః ఏనాక్రమంత్యుషయో వ్యాప్తకామ యత్ర తత్ సత్యస్య పరమం నిధానం. అనగా జయించేది సత్యమే, అసత్యము జయించదు. సత్యము వల్ల విస్తీర్ణమైనటువంటి దేవయానం అనేటువంటి మార్గం లభిస్తుంది. దేనివల్ల ఋషులు ఆప్తకాములయ్యారో, ఏది పరమ విధానమో దానిని సత్యముతో పొందవచ్చును అనేటువంటి ముండకోపనిషత్తు బోధిస్తున్నది. ఈ ఉపనిషత్తు ఉన్నటువంటి సత్యమేవ జయతే అనేటి వాక్యాన్ని భారత రాష్ట్రం యొక్క పతాకలో మన జాతీయ ముద్రావాక్యముగా పెద్దలు అంకితం చేశారు. అయినను సత్యం అంటే ఏమిటి, ఏది జయించవలసినది, దేనిని ఎట్లా చేస్తుంది అని బహుమందికి తెలిసినట్లేదు. తెలిసిన వాళ్లకు దాన్ని తెలిపే ఆసక్తి, అవకాశము బహుశా మనకు అనుకూలము తగ్గిపోతున్నది. సుభిక్షము, ఐశ్వర్యము, సుఖజీవనము అనే లక్ష్యాలపైన దృష్టి పెడితే సత్యము దొరకదు. సత్యాన్ని తెలుసుకొని అంతఃశత్రువులను హతమార్చి ఏమి పొందాలంటే మనసులో పొంగిపొరలే ఆశలను తగ్గించుకొని అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకొని ఇంగుదీ స్నేహకృత ప్రదీపమును వెలిగించాలి. సాయిరామ్.